కొన్ని వందల కోట్ల విలువ చేసే గోల్డెన్ మాస్క్ ని దొంగలించడానికి ఒక ముసలి వ్యక్తి జూలీ అనే ఈ అమ్మాయి కళ్ళకి గంతెలు కడతాడు. ఆమె లేజర్ లైట్స్ తో ఉన్న రూమ్ లో దానిని జాగ్రత్తగా దాటుకుని ముందుకు వెళ్లేది. ప్రతి రోజు చాలా కష్టపడి ప్రాక్టీస్ చేయడంతో ఈమె ఫైనల్ గా తన టార్గెట్ వరకు చేరుకుంటుంది. ముసలి వ్యక్తి ఇలా చెప్తాడు, ఇంకా అసలైన దొంగతనం స్టార్ట్ కాలేదని. వీళ్ళు తర్వాత రోజు ఒక కాంక్రీట్ పైన ఒక చిన్న పేలుడి పదార్థాన్ని ఫిక్స్ చేసి బ్లాస్ట్ చేస్తారు. వీళ్ళు చాలా సార్లు ఈ ఎక్స్పెరిమెంట్ ని చేసిన తర్వాత ఒక చిన్న బాంబ్ అనేది రెడీ అవుతుంది. ఎగ్జిబిషన్ రోజు వీళ్ళందరూ ఆ ప్రదేశానికి చేరుకుంటారు. ముసలి వ్యక్తి సైలెంట్ గా ట్రాకర్ ని ఫ్లోర్ పైన తగిలిస్తాడు. ఎగ్జిబిషన్ పూర్తయిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక చిన్న పడవ సహాయంతో మ్యూజియం గోడల వరకు చేరుకుంటారు. నీళ్లలో డైవ్ చేసి వీళ్ళు పైప్ లైన్ వరకు చేరుకొని వాటర్ ప్రూఫ్ కటింగ్ మిషన్ సహాయంతో రాడ్లని కట్ చేసి వీళ్ళు ఇలాగే ముందుకు వెళ్తారు. డివైస్ లో చూసి ట్రాకర్ వరకు చేరుకుంటారు. వీళ్ళు ఆ ఫ్లోర్ కింద ఒక చిన్న పేలుడు పదార్థాన్ని ఫిక్స్ చేస్తారు. టైమర్ స్టార్ట్ అవుతుంది. మ్యూజియం క్లాక్ సౌండ్ చేసిన వెంటనే ఇక్కడ బాంబ్ అనేది బ్లాస్ట్ అవుతుంది. ఈ విధంగా వీళ్ళు రంధ్రం చేస్తారు. ముసలి వ్యక్తి పైకొచ్చి అక్కడ ఒక మానిటర్ డివైస్ ని సెట్ చేస్తాడు. జూలీ తర్వాత చ్యూవింగ్ గమ్ తింటూ పైకి వెళ్తుంది. స్క్రీన్ పైన చూసి ముసలి వ్యక్తి ఈమెకు గైడ్ చేస్తూ ఉంటాడు. జూలీ ఈ లైన్స్ అన్నిటిని క్రాస్ చేసి ఫైనల్ గా ఆ మాస్క్ వరకు చేరుకుంటుంది. జూలీకి డౌట్ వస్తుంది, ఇంకా ఇక్కడ లేజర్ లైట్ ఉండవచ్చని. దీంతో ఈమె పౌడర్ ని ఊదిన వెంటనే తన ముందర ఉన్న లేజర్ లైట్ కనిపిస్తుంది. సెక్యూరిటీ కోడ్ ని ఎంటర్ చేసి ఈమె గ్లాస్ బాక్స్ ని ఓపెన్ చేస్తుంది. ఈమె దగ్గర ఉన్న కత్తిని తీసుకొని మాస్క్ ని పైకెత్తి ప్రెజర్ సెన్సార్ ని నొక్కి పట్టుకుంటుంది. మాస్క్ లోపల పెట్టుకొని చ్యూవింగ్ గమ్ ని సెన్సార్ పైన తగిలిస్తుంది. వీళ్ళు ఈ విధంగా సక్సెస్ఫుల్ గా మాస్క్ ని దొంగిలిస్తారు.